മനസ്സിലായോ? హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వర్క్ అయితే బయలుదేరాము. ఇది వచ్చి కొండారెడ్డిపల్లి పోయే దావలో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ తోటలు ఉంటాయి. కాకపోతే నైట్ టైం ఇక్కడికి వచ్చేటప్పుడే అరుపులు వినిపిస్తుంటాయి, ఒక దెయ్యం అరుపుల్లాగా భయపడతాం. ప్రతిరోజు చూస్తుంటాం కానీ భయపడతాం. ఇది ఇక్కడ వచ్చి రొంపి తోటల కాడ మన పక్కన చెట్టు కొడతా వైర్లన్నీ తీసి పక్కన పెట్టిండు వాళ్ళే, పాపం మూట తీసి చెట్టు కొట్టి అయిపోయిన తర్వాత అయితే వచ్చేసాము. లాస్ట్ టైం షార్ట్ పెట్టినప్పుడు ఇక్కడే ఎక్కింది ఈ సమమే. కాకపోతే అది అప్పుడు మనం కొంచెం సన్నంగా ఉన్నాం, ఇప్పుడేమో లావ్ అయిపోయాను. ఇదిగో ఇది ముందు వైర్ అయితే మనం పరుచుకొని ఆ ఇంటి మీద కూడా అవతల వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇక్కడ గుండి మళ్ళీ తీసుకొని వచ్చి ముందు ఇక్కడ కట్టుకొని ఆ తర్వాత అక్కడ కట్టుకోవాలి. ఇక్కడ కనెక్షన్ ఇచ్చుకొని ఈ వైర్లు ఉన్న కాడ సమం ఎక్కేటప్పుడు కొంచెం చూసుకొని ఎక్కాలి. ఏంటంటే అవి అడ్డం ఉంటాయి కాబట్టి మనం చూసుకొని జారిపోద్ది, కాలు స్లిప్ అయిపోద్ది. అప్పుడు ఏంటంటే మనం పైకి పెట్టేటప్పుడు కొంచెం చూసుకొని బాడీని కొంచెం బెండ్ చేసి ఆమెను ఎక్కాల. అప్పుడు ఏంటంటే ఆ కాలు పట్టుకుని కొంచెం జాగ్రత్తగా పట్టుకుంటే ఇబ్బంది ఉండదు, లేదంటే బెండ్ అయిపోద్ది సైడ్కి. కొత్త చెప్పులు కాబట్టి ఏం కాదులే, బాగుండే చెప్పులు. వైరు ఎప్పుడైనా సరే కట్టుకునేటప్పుడు గాల్లోనే ఉండేటట్టు కట్టుకోవాలి. ఏదైనా మిద్ది మూట తగిలిందనుకో అది తగిలి రాసుకొని తెగిపోద్ది. అందుకని అది కూడా ఫుల్ టైట్ లాగా కట్టేసి ఆ పక్క మిద్ది మీద కూడా తగులుతుందో లేదో చూసుకొని కట్టేసిన వైరు అదైతే తగలట్లేదు. అప్పుడైతే కొంచెం హైట్ కూడా పెరుగుద్ది మనకి. కింద ఏం పోయినా సరే రోడ్డు క్రాసింగ్ కాబట్టి ఏమనిపించదు పెద్దగా. నేత అయిపోయింది, రోడ్డు ఎత్తగా అయిపోయింది, అంతా కట్టేసినాము. నెక్స్ట్ ఇంకా చెప్పులు తీసుకొని బయలుదేరాము పనికి. అవి ఆ పక్కది కూడా కట్టేసినాం. ఆ మొద్దులు కొట్టలేంట, అవి ఉంచుతారు, ఒక అమ్ములు మాత్రమే కొట్టినారు, ఇబ్బంది లేదు. ఇది నెక్స్ట్ వచ్చి ఇదే ఊర్లో ఆ కొబ్బరి చెట్టు కొడతారంట, అవి వేరు తీసేమో తెగిపోద్దని. వాళ్ళు ఎట్ట ముందు కనెక్షన్ లేదు అందుకని చెప్పి వచ్చినాము. ఇది వెనకాల మిద్ది ఈ పక్క నుండి ఎక్కాల. ఆయన ఇంతకుముందు మీ పెంకులు ఉన్నాయి తీసేసి మొత్తం స్లాబ్ వేసిండు పాపం గట్టిగా. ఇప్పుడు బాగుంది. అన్నీ తీసేసి ఆడైతే కట్టేసి పెట్టేసి సరిపోద్ది పని, మనకి ఏం పని లేదు ఇక్కడ. ఇది ఒకటే పని. నేను పిలిచిన చెడిపోయాను దగ్గర మళ్ళీ రోజు వచ్చి ఇక్కడి నుంచి పోతున్నాడు. ఇక్కడ సంగతి టీవీ అంటే చెప్తాది కాలేదని అంటే పోయిందమ్మా టీవీ అంటే నేను చేత పొయ్యి చూపించుకోలేదు పట్టుకుని అమ్మ రాలే అది అది చేస్తలే ఏంటంటే ఇవ్వకూడదు అని అన్నాడు చేస్తున్నాయి. అందుకు నీకు అది అనేసింది లేకపోతే. ఎవరు పెట్టినారు పిన్నులు వెనకాల? వెనకాల పిన్నులు ఎవరు పెట్టినరు? అలా చదువుకున్నాడు పెట్టిండు. అదే సరిగా పెట్టకపోతే కుదరదు అని కూడా చెప్పాడు కదా, అందుకనే నేను పెట్టేసినాను. అట్లా తప్పు పెట్టండి పిన్నులు. అదే అన్నాడు ఆయన కూడా, అది పెడితే రావమ్మా బట్ట మట్టి లేకుండా వస్తుందని. అందుకు ఎవరు పెట్టిలా ఇప్పుడు పిల్లలు అసలు బతుకుతారు ఉండేయ్యా వాళ్ళకి అసలు తెలుసా. అదే తప్పు ఇలా కింద పెట్టాడు. చెట్టు అన్నది వచ్చిందా? వచ్చిందా? పోతారు బొమ్మ అయితే. నెక్స్ట్ జంగలపల్లి వెళ్ళాలి. జంగలపల్లిలో ఫోన్ చేసిండు, ఆడికి వెళ్ళాలి ఇప్పుడు. వాడు కూడా చిన్న కంప్లైంట్ ఏం లేదు, చూసుకున్నాం. ఇడైతే వస్తుంది బొమ్మ. వార్తల ఛానల్ కూడా 37-39 ఎంఈఆర్ వస్తుంది. ఎంఈఆర్ బాగా వస్తే మెయిన్ మనం చూసుకోవాల్సిందంటే ఎక్కడైనా ఏటీవీ కాడైనా ఎంఈఆర్ బాగా వచ్చిందంటే బొమ్మ డెఫినెట్గా ఓకే. నెక్స్ట్ వచ్చి రాయగుంటపల్లి వెళ్తున్నాం. ఇక్కడ టోల్ ప్లాజా కాడ డబ్బులు కట్టాలని చెప్పి లారీ వాళ్ళు అటు ఊర్లో కూడా వెళ్ళిపోతారు. ఊర్లోకి ముందు దావ ఉంది, వెనకాల దావ ఉంది. ముందు దావలో కూడా పోయి వెనకాల దావలో కూడా బయటకు వెళ్ళిపోతారంట. ఇదిగో మనం వేరు దింపేసిండ్రు వాళ్ళు. పాపం చూడలేదంట, ఇంటికాడ ఉండేవాళ్ళు చూసింటే బండి ఆపిదంగా వాళ్ళు పాపం వాళ్ళు ఖచ్చితంగా. మెయిన్ వేరే అది. ఈ పక్క రెండు పయ్యో టీవీలు అన్నింటికి పోయే వేరే అదే మొత్తం తెగిపోయింది. అయితే కట్టేసాము, పైకి అయితే ఇలా కట్టేసి పని అయితే అయిపోయింది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. മനസ്സിലായോ?